ఇక బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుట్ర చేస్తున్నాయని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బీసీ రిజర్వేషన్ల కోసం మలిదశ ఉద్యమంలా బీసీ ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టమని హెచ్చరించారు. కులగణన జరగదు. దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు మంత్రిత్వ శాఖ ఉండదు. దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు 40-50 లక్షల కోట్ల బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంటే నడిచేటువంటి ఆ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు 2-3 వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు అనంటే ఈ దేశంలో బీసీలు 2వ శ్రేణి పౌరులుగా కొనసాగడానికి ఈ రెండు పార్టీలు చేసినటువంటి కుట్రే కారణం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకనే సందర్భం వచ్చినప్పుడల్లా బీసీలను సర్వనాశనం చేసినటువంటి ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికల పరంపరలన్నీ కూడా సెంటిమెంట్స్ ను, ఎమోషన్స్ ను ఆధారంగా చేసుకుని అధికారంలోకి వచ్చినాయి. ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలి అనంటే బీసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం మాత్రమే ఏకైక మార్గం అనేటువంటి ఆలోచనతో దేశ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ అంతా ఈ అంశానిదే అనేటువంటి ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ ను ఉపయోగించి వీళ్ళు ఉపయోగించే సెంటిమెంట్లన్నీ ప్రజల క్షేమం, ప్రజల అభివృద్ధి, దేశ పురోభివృద్ధి కోసం కాదు, అధికారం వాళ్ళ గుప్పిట పట్టుకొని శాశ్వతంగా బీసీలను 2వ శ్రేణి పౌరులుగా చేసేటువంటి కుట్రే. అదే కుట్ర తెలంగాణలో జరిగింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత 1 సంవత్సర కాలం పాటు దాని ఊసే ఎత్తలేదు కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితులలో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బీసీ ముఖ్య నేతలందరినీ పిలుచుకొని మాట్లాడి అసలు బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది, బీసీలకు న్యాయం జరగాలి అనంటే ఏం చేయాలి, తమిళనాడులో దేశంలోనే బీసీలకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూ రాష్ట్రం అంటే బీసీల రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడు కాబట్టి తమిళనాడుకు వెళ్ళండి, స్టడీ చేయండి, ఆ నివేదిక ఆధారంగా మనం దాన్ని ఎజెండాగా తీసుకుందామని మాకు ఆదేశిస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులం మేము తమిళనాడుకు పోయి స్టడీ చేయడం జరిగింది. ఇక్కడ జీవో ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ రాదు. బీసీలకు రిజర్వేషన్ రావాలంటే తమిళనాడు తరహాలో మాత్రమే రావాల్సింది కాబట్టి దాన్ని ఒత్తిడి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మోదీ దగ్గర పోతారో ఏం చేస్తారో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి మా హక్కుల కోసం మీరు మా రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇద్దరు దోషులుగా మిగిలిపోతారు. మా వెనుకబడిన కులాల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, జీవో ద్వారా న్యాయం జరగదు, ఆర్డినెన్స్ ద్వారా న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే పార్లమెంట్ లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. మరి ఆ దిశగా అడుగులు వేయలే ప్రభుత్వం. ప్రెసిడెంట్ పంపినరు, గవర్నర్ పంపినమంటారు. మొత్తానికైతే మనోభావాలను, బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి ప్రప్రథంగా కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ సమావేశం ఏర్పాటు చేసుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు 10 ఉమ్మడి జిల్లాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి నిద్ర పోనీయం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి మీరు ఏం మాట్లాడుకుంటారో కానీ మా 42% రిజర్వ్ ఇచ్చేదాకా మీ వెంబడి పడుతూనే ఉంటాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ ఉద్యమం మరొకసారి బీసీ ఉద్యమం తీసుకొస్తాం. వీళ్ళ ఓట్లతో మనం పైన కూర్చున్నాం, వీళ్ళ ఓట్లతో అనుభవించిన వీళ్ళని మర్చిపోయినాం. ఇటలో అన్నిట్లో వాటా ఇస్తామని చెప్పి మరి ఏ దేశం అయినా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మరి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు.
ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే కోట్లు వేసి కోట్ల ద్వారా మనం ఫెయిల్ అయినామో దాన్నే వీళ్ళు మళ్ళీ ఒక జీవోదిచ్చి ఆర్డినెన్స్ చేస్తామన్నారు. మన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఇవాళ వాళ్ళ ఢిల్లీలో రాజ్యాంగ సవరణతోనే జరుగుతుందని మనం చెప్పినాము. ఇలా మన రూట్ వాళ్ళు వచ్చారు. మొన్నటి వరకు ఎన్నో మోసాలు చేయడానికి పోయిండ్రు. కనుక ఇలా బాధ్యత కేంద్రాంది. మొత్తం మీద మనం చెప్పినట్లనే వాళ్ళ దారికి వచ్చి ఇలా మేము ఢిల్లీ పోతామని అంటున్నారు. నువ్వు ఢిల్లీ పోతావో బొంబాయి పోతావో తెలియదు.